గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక లాజిక్ సర్క్యూట్ సిమ్యులేటర్ అనమాట. ఇది ఒక యాప్. ఈ యాప్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఇందులో ఏంటంటే ఇట్లా ఈ ఇంటర్ఫేస్ అయితే కనిపించినప్పుడు ఇక్కడ ఈ ఐసీ బొమ్మ ఉంది కదా, ఈ ఐసీ బొమ్మ మీద క్లిక్ చేస్తే కనుక ఒక ప్రాజెక్ట్ అనేది, ఒక ఎంటీ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఎంటీ ప్రాజెక్ట్ ఓపెన్ అయినప్పుడు ఇట్లా గ్రిడ్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఈ కింద ఏదైతే ఈ ఎండ్ గేట్ ఉంది కదా, ఈ గేట్ మీద క్లిక్ చేస్తే మనకి కాంపోనెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ డిఫరెంట్ కాంపోనెంట్స్ డిఫరెంట్ ఇంటర్ఫేసెస్తో యూస్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను మెయిన్గా స్క్రీన్ రికార్డింగ్ చేయకుండా ఈ వేరే ఫోన్తో ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే, మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యొక్క యాప్ ద్వారా ఎక్స్టర్నల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కంట్రోల్ చేయొచ్చు. అది ఎట్లా చేయొచ్చు అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే కనుక నేను ఎండ్ గేట్ అయితే తీసుకున్నా. ఎండ్ గేట్ తీసుకుని నేను ఇంటర్ఫేస్ ఎండ్ గేట్కి ఒక వైపు ఏమో ఫ్రీక్వెన్సీ ఇస్తున్నా. ఓకే, ఇది ఫ్రీక్వెన్సీ 1 GHz అన్నమాట. 1 ఓకే, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అయితే ఇచ్చాను. ఈ ఎండ్ గేట్కి ఏంటంటే 2 ఇన్పుట్స్ 1 అయినప్పుడు అవుట్పుట్ అనేది 1 అవుతుంది. సో ఇంకో ఇన్పుట్ కూడా నేను ఇస్తున్నా. ఇప్పుడు ఇది ఆన్ చేస్తే అవుట్పుట్ అనేది ఆన్ అయింది, అంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది బయటకు వెళ్తుంది అనమాట. సో ఇది ఆఫ్ చేసి ఈ అవుట్పుట్లో నేను నా యొక్క ఫోన్ ఫ్లాష్ లైట్ని అయితే ఇంటర్ఫేస్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లాష్ అని ఉంది కదా, ఫ్లాష్ని అయితే ఇంటర్ఫేస్ చేశాను. ఫ్లాష్ని తీసుకొచ్చి దీన్ని డ్రాగ్ చేసి ఇప్పుడు ఫ్లాష్ని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ సర్క్యూట్ అయితే ఆన్ చేస్తే బ్యాక్ సైడ్ ఫ్లాష్ ఎట్లా వస్తుంది అన్నమాట. ఇది నేను ఎక్కువగా ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఎక్కువ యూజ్ చేస్తాను. జస్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ని సేవ్ చేసి పెట్టుకుంటా. ఓపెన్ చేస్తే కనుక ఇట్లా ఫ్లాష్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఎప్పుడైనా చీకట్లో రోడ్ క్రాస్ చేసేటప్పుడు బాగా అడ్వాంటేజ్ అవుతుంది నాకు. సో ఇక్కడ ఏంటంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీని కూడా మార్చొచ్చు. ఫస్ట్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఈ ఫ్రీక్వెన్సీని అయితే మార్చవచ్చు. ఇప్పుడు 1 kHz పెడుతున్నా. అప్లై పెట్టా. కొట్టిన తర్వాత ఇప్పుడు ఎండ్ గేట్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి ఈ రెండు ఆన్ ఉంటేనే అవుట్పుట్ అనేది ఆన్ అవుతుంది. ఇట్లా వస్తుంది అన్నమాట. సో ఇట్లా మన ఫోన్కున్న ఇంటర్ఫేసెస్ అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లాష్ లైట్ అండ్ వైబ్రేషన్, సౌండ్, బీప్స్ అన్నీ నేను ఒక సిరీస్లో తీస్తాను. సో ఇంకా ఎవరైనా ఈ వీడియోని అయితే ఒక ఎలక్ట్రానిక్ వరల్డ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.